రైట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్. జూబ్లీహిల్స్ నివాసంలో దాదాపు గంట సేపటి నుంచి ఈ భేటీ కొనసాగుతోంది. తాజా రాజకీయాలతో పాటు కేబినెట్ విస్తరణ, పీసీసీ పదవులపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహించిన మీనాక్షి నేతలకు దిశానిర్దేశం చేశారు. కష్టపడ్డ వాళ్లకే పార్టీ పదవులని స్పష్టం చేశారు. ప్రజల్లోకి వెళ్లాలని, పథకాలను వివరించాలని ఆదేశించారు. రైట్ సత్యం లైవ్ లో ఉన్నారు. మనం మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. సత్యం, సీఎం రేవంత్ తో మీనాక్షి నటరాజన్ భేటీ అయినట్లు తెలుస్తోంది. మరేంటి అప్డేట్స్? సీఎం రేవంత్ రెడ్డితో ఆ పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ భేటీ అయ్యారు. దాదాపు గంట పాటు సీఎంతో ఆమె ఇటీవల జరిగిన పార్టీలో జరిగిన చర్చకు సంబంధించి ఆమె పార్టీ కీలక నేతలతో ఆమె వరుసగా భేటీలు నిలిచారు. మే 29 నుంచి దాదాపు వారం రోజుల పాటు ఆమె పార్టీలో ఉన్న వివిధ విభాగాల్లో అంటే వివిధ హోదాలో పనిచేస్తున్న పార్టీకి సంబంధించిన నేతలతో ఆమె భేటీ అయ్యారు. మొదటగా నియోజకవర్గాల వారీగా పోటీ చేసిన అభ్యర్థులు, ఎమ్మెల్యేలుగా ఉన్న పనిచేస్తున్న వారందరితో విడివిడిగా ఆమె భేటీ అయ్యారు. అందరిది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో, మొత్తం అన్ని నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉంది, ఆయా నియోజకవర్గాల్లో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో పార్టీలోకి వచ్చిన వారికి, పార్టీలో గతంలో నుంచి పనిచేస్తున్న వారి మధ్య సమన్వయం ఎక్కడ లోపించిన అంశాలకు సంబంధించి కూడా ఇండివిజువల్గా అందరి ఎమ్మెల్యేలు, అందరూ ఎవరైతే గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థులను కూడా ఈసారి ఆమె భేటీ అయ్యారు. ఆ నియోజకవర్గాల వారీగా పూర్తిగా డాటాను ఆమె నేతల దగ్గర తీసుకుంది. అయితే ఎక్కడైతే నియోజకవర్గాల్లో పాత కొత్త నేతల మధ్య వివాదం ఉందో వాటిని పరిష్కరించే ప్రయత్నం పార్టీ చేస్తుందా లేక ప్రభుత్వంలో ఉన్న నేతలు చేస్తారనే అంశంపై కూడా ఒక పార్టీలో చర్చ సాగుతున్న నేపథ్యంలో దాదాపు వారం రోజులుగా జరిగిన రివ్యూకి సంబంధించి ఏ నియోజకవర్గాల్లో ఇబ్బంది ఉంది, ఎక్కడ పార్టీ నేతలు పార్టీ లైన్ దాడుతున్న అంశానికి సంబంధించి కూడా ఈరోజు సీఎం రేవంత్ రెడ్డితో దాదాపు గంట పాటు భేటీలో మీనాక్షి నటరాజన్ ఈరోజు రివ్యూలకు సంబంధించిన అంశాన్ని ప్రస్తావించినట్టుగా ప్రస్తుతానికి పార్టీలో చర్చ. పాత కొత్త నేతల మధ్య ఈ సమన్వయాన్ని పరిష్కరించకపోతే పార్టీకి మరింత నష్టం జరిగే అవకాశం ఉందనే అంశాన్ని కూడా ఆమె ప్రభుత్వానికి అంటే సీఎం రేవంత్ రెడ్డికి చెప్పే అవకాశం ఉన్నట్టుగా పార్టీలో చర్చ సాగుతుంది. ఇక దీంతో పాటు ప్రభుత్వానికి పార్టీకి మధ్య ఉన్న సమన్వయ లోపం సంబంధించిన అంశం కూడా ఆమె దృష్టికి వచ్చినట్టుగా తెలుస్తుంది. ఈరోజు జరిగిన సీఎం రేవంత్ రెడ్డితో జరిగిన చర్చలో ఈ అంశాన్ని కూడా ప్రస్తావించే అవకాశం ఉంది. ఇక లోకల్ బాడీ ఎలక్షన్స్ కోసం ప్రభుత్వం సిద్ధమవుతున్న నేపథ్యంలో పార్టీ కోసం పనిచేసి 10 ఏళ్ళు అధికారానికి దూరంగా ఉండి బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు పార్టీలో పనిచేసి పార్టీ కోసం పనిచేసిన వారు ఎవరైతే ఇబ్బంది పడ్డారో వారందరికీ పదవులు రాలేదనే అంశానికి సంబంధించి కూడా ఈ మీనాక్షి నటరాజన్ రివ్యూలో ఆమె దృష్టికి వచ్చినట్టుగా ఉంది. ఒకవేళ లోకల్ బాడీలు అంటే గ్రామ పంచాయతీ ఎన్నికల లోపు పెండింగ్లో ఉన్న నామినేటెడ్ పోస్టులను ఇవ్వకపోతే పార్టీ కార్యకర్తలు నష్టపోయే ప్రమాదం ఉంది. వారంతా కూడా పార్టీకి పనిచేయకుండా పార్టీకి దూరంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి వెంటనే వాటిని భర్తీ చేయాలనే అంశాన్ని కూడా మీనాక్షి నటరాజన్ దృష్టికి వచ్చినట్టుగా తెలుస్తుంది. ఆ అంశాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డికి చెప్పే అవకాశం ఉంది. ఇక ఎంపీలు, ఎమ్మెల్యేలు, అదేవిధంగా మంత్రులతో కూడా ఆమె వరుసగా భేటీలు నిర్వహించారు. ఇటు ప్రభుత్వంలో, మరోవైపు పార్టీలో. ఇటు పార్టీని ముందుగా రివ్యూ చేసిన మీనాక్షి నటరాజన్ తర్వాత ప్రభుత్వంలో కీలకంగా పనిచేసే మంత్రులతో కూడా ఆమె భేటీ అయ్యారు. ఏకంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులతో కూడా ఆమె సమావేశం నిర్వహించారు. ఇక పార్టీ అబ్జర్వర్లను ఏఐసీసీ నియమించింది, వారిని కూడా ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇక పార్టీలో ఉన్న చైర్మన్లు పదవులు అయితే వచ్చారో వారంతా ఏం చేస్తున్నారు, ప్రభుత్వానికి ఏ విధంగా కోఆపరేట్ చేస్తున్నారు, విపక్షం దాడి చేస్తున్నప్పుడు అంటే ఆరోపణలు చేస్తున్న సందర్భంలో పదవిలో ఉన్న నేతలు ఎందుకు స్పందించలేని అంశాన్ని కూడా నేరుగా చైర్మన్లతో కూడా ఆమె సమాచారం తీసుకుంది. కాబట్టి పార్టీకి ప్రభుత్వానికి మధ్యలో ఉన్న గ్యాప్ని ఫిల్ చేయడానికి ప్రభుత్వం ఏం చేయబోతుంది, పీసీసీ ఏం చేయబోతుంది, త్వరలో పార్టీలో అదేవిధంగా ప్రభుత్వంలో రాబోయే పదవులకు సంబంధించిన అంశంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్న అంశానికి సంబంధించిన పూర్తి అంశాలతో పాటు ఈరోజు సీఎం రేవంత్ రెడ్డితో జరిగిన సమావేశంలో మీనాక్షి నటరాజన్ సీఎంకు చెప్పినట్టుగా కూడా ప్రస్తుతానికి పార్టీలో చర్చ సాగుతుంది. అంటే దాదాపు వారం రోజులుగా జరిగిన ఈ రివ్యూలకు సంబంధించిన పూర్తి డాటాను సీఎంతో ఆమె పంచుకోవడంతో పాటు ఇక అధిష్టానాన్ని కూడా అదే రిపోర్టు ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి పార్టీలో అదేవిధంగా ప్రభుత్వంలో ఉన్న గ్యాప్స్ లేదంటే సమన్వయ లోపము
పార్టీలో ఇష్యూస్ సంబంధించిన అంశాలని వెంటనే పరిష్కరించకపోతే ఎక్కడైతే వ్యతిరేకత వస్తుందో ముందుగా పార్టీ కార్యకర్తల్లో ఉన్న వ్యతిరేకతను ముందుగా తీర్చగలిగితే ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను వెంటనే సమసిపోయే విధంగా పార్టీ ప్రభుత్వం కలిసి నిర్ణయం తీసుకుంటుంది. కాబట్టి పార్టీలో ఉన్న ఇష్యూస్ ముందుగా క్లియర్ చేయాలి, వాటిని వెంటనే పరిష్కరించకపోతే ఇబ్బంది అవుతుందన్న అంశాన్ని సీఎంతో ఇన్ఛార్జ్ నటరాజన్ చెప్పినట్టుగా పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. కానీ దాదాపు గంట పాటు జరిగిన సమావేశంలో పార్టీ కీలక నిర్ణయాలు భవిష్యత్తులో దాదాపు వారం రోజుల్లో పార్టీ పీసీసీ కమిటీలు అదేవిధంగా క్యాబినెట్ ఎక్స్పాన్షన్ సంబంధించిన కీలక నిర్ణయం ఇటు ప్రభుత్వము పార్టీ తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి అధిష్టానానికి ఇవ్వబోయే రిపోర్టు చాలా కీలకంగా ఉంటుంది. ఈ మీనాక్షి నటరాజన్ ఇచ్చే రిపోర్టు ప్రకారమే భవిష్యత్తులో దాదాపు త్వరలో ఉండబోయే నిర్ణయాలపై ప్రభావం ఉంటుందన్న చర్చ కూడా ప్రస్తుతానికి పార్టీలో సాగుతుంది. గంట పాటు జరిగిన సమావేశంలో ఓన్లీ రివ్యూస్ సంబంధించిన ఇష్యూస్, పార్టీలో ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయి, కొత్త పాత నేతల మధ్య సమస్యను పరిష్కరించాలి, ఇక లేదంటే ఎక్కడైతే ఇప్పటివరకు నామినేట్ పోస్టు భర్తీ కాలేదో ఆయా జిల్లాలు ప్రయారిటీగా నామినేట్ పోస్టు భర్తీ చేయాలి. ఇక కొంతమంది నేతలు కావాలని కొన్ని నియోజకవర్గాల్లో గతంలో ఉన్న అంటే బీఆర్ఎస్ నేతలకు అనుకూలంగా పనిచేస్తున్నారన్న ఫిర్యాదులు కూడా అందాయి. కాబట్టి సీఎం దృష్టిలో ఈ అంశాన్ని ప్రస్తావించినట్టు కూడా తెలుస్తుంది. అంటే మొత్తంగా పార్టీకి సంబంధించిన రివ్యూస్, పార్టీలో ఉన్న ఎక్కడైతే డిస్టర్బెన్స్ ఉన్నాయో, ఎక్కడైతే సమన్వయం లోపు ఉందో అంశానికి సంబంధించి కూడా అధిష్టానానికి రిపోర్ట్ పోయే అవకాశం ఉంది. కాబట్టి ముందుగా సీఎంతో దాదాపు గంట పాటు జరిగిన సమావేశంలో ఈ అంశాన్ని మీనాక్షి నటరాజన్ చర్చించినట్టుగా పార్టీ వర్గాలు భావిస్తున్నాయని చెప్పొచ్చు.